ఏమండి ఏమండోయ్ ఇక్కడ పడున్నారేంటండి? కంగారేంటండి? ఏమైందండి మీకు? నేనండి అంజీని. శ్మశానం ఏంటండి? రాత్రి శ్మశానం ఏంటండి? సాములూరు చచ్చిపోయాడు. సాములూరు చచ్చిపోయారా? ఎలా? ధర్మ సంస్థాపన కోసం నేను చంపేశాను. సాములూరిని నువ్వు చంపేశావా? ఏమండి ఏమండి ఏమండి? వాళ్ళేంటి నిన్ను చూసి పారిపోతున్నారు? సాములూరు నువ్వెందుకు చంపావు? నువ్వైతే పెద్ద మాయగాడిలో ఉన్నావే. అసలు సాములూరు చంపడం ఏంటి? పుట్టుకోవద్దు. ఓ ఇప్పుడు అర్థమవుతుంది. సాములూరు చంపడం కోసమే మీరు వచ్చుంటావు. రామభక్తుడు అని చెప్పి మా గుళ్ళో చేరి నాతో తిరుగుతూ పెద్దవాడిగా మాడావే. అమ్మో గురుజీకి తెలిస్తే చాలా బాధపడతారు. వద్దు, నువ్వు మా గుళ్ళో ఉండొద్దు, నాతో తిరగద్దు. వెళ్ళిపో వెళ్ళిపో. అంజీ నీకేం అవదు. అసలు ఇప్పుడే నీకు నా అవసరం ఉంది. జరగబోయేదేమిటో నీకు తెలీదు. నువ్వు తట్టుకోలేవు. నేను నీతో ఉంటాను అంజీ. ఏంటి జరగబోయేది? పెద్ద బ్రహ్మలాగా మాడుతున్నావే. చేసింది చాలు కానీ బయలుదేరు. అంజీ నేను వెళ్ళిపోతే మళ్ళీ రాలేను. నువ్వు ఒక్కసారి వచ్చినందుకే ఇన్ని గొడవలు మళ్ళీనా? నేను ఇప్పుడు వెళ్ళిపోతే నువ్వు పిలిచినా రాను. అందవా? నేను పిలవను. పిలిచినా సరే నువ్వు రావద్దు. వెళ్ళు. ఇప్పుడు నేను వెళ్ళనంటే ఏం చేస్తావు? ఏంటి ఒకరిగా మాట్లాడుతున్నావు? ఒక్కడిచ్చా అంటే నన్నే కొడతావా? నువ్వు వెళ్ళకపోతే నువ్వు రామ్ భక్తు అంటావు కదా. మీ రాముడు మీద ఒట్టు. రాను వెళ్ళే ముందు ఒక్క మాట. జై శ్రీరామ్. ఎన్ని కష్టాలొచ్చినా, ఎంత అవమానం జరిగినా, ఎవరు దూరమైనా, ఏది పోయినా, ఆఖరి వరకు ధర్మం కోసం నిలబడిన శ్రీరామచంద్ర స్వామిని ఆదర్శంగా తీసుకో. ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యాన్ని మాత్రం పోగొట్టుకోవద్దు. అదే నీకు దైవం. సీతమ్మ తల్లి డ్యామ్ నీ బాధ్యత, నీ జన్మకర్థం. మర్చిపోవద్దు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీ ఆంజనేయం, 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 శ్రీ ఆంజనేయం. అంజీ, అంజీ, అంజీ.
ఏం చేశాడంటే పంటగా కరువు తల్లాడుతున్న ఈ ఊళ్ళో వర్షాలు పడాలని పూజలు చేస్తున్న సాములోని చేతబడి చేసి శ్మశానంలో చంపేశాడు నా కొడుకు. ఈడు చెయ్యి పూజలు చేస్తున్నాడు. నీకేం తెలిసే పిచ్చు దిక్కు మొక్కు లేక గుడి మెట్ల మీద అనాథ ఎతవలా పడి ఉంటే పాపమని చారదీసి పాలు పోసి పెంచినందుకు పావై కాటేసాడు. పసి పిల్లలాంటి నా కూతుర్ని బట్టలు ఓడదీసుకుని బరి తెగించి ప్రచారాలంటే తిరిగేలా చేశాడు. చేతపళ్ళు చేస్తున్నాడు నా కొడుకు. ఇలాంటి ఎతవన్నర ఎతవల్ని బతుకుండగానే తిప్పెట్టి చేతబడులు చేస్తావరా నా కొడక, సాంబార్ని చంపుతావరా. తగలట్టండి అతవన్ని. వద్దండి వద్దండి మాట చేస్తున్న పని పాప వీడు ఏం చేశాడని ఎందుకు ఇంత దారుణాలు కొడుకెట్టారు? అది కాదండి అసలు నిజమంటే చెప్పండి రా. అవునండి, డ్యామ్ దగ్గర ఏదో దెయ్యం పూజలు చేయడం మేము చూసామండి. పిండాలు లేచేయండి. గాలి పిండాలు వేయడం ఏంటండి? అంజున్నాడు తాడిగాడు వాడి బ్యాచ్ ని ఎవడన్నా ఒంటి చేత్తో కొట్టగలండి. అవి బాబీడు కొట్టేసాడండి. గుడి ముందు కలుపక తప్ప అని చెప్పాడండి, అందుకే కొట్టాడండి. మనిషి అన్నోడు ఎవడైనా మన ఊరు పెద్ద కాలం దూకగలడండి. అలాంటిది అమాంతం దూకేసాడండి. ప్రయత్నం చేస్తే ఎంత పెద్ద కాలం దూకొచ్చని అని చెప్పాడండి. కావాలంటే మీరు అంజి చెప్పాడండి. అని చెప్పాడండి. ఈ మధ్య ఒక్కడే అర్ధరాత్రి శ్మశానంలో తిరుగుతున్నాడు. రాత్రి మా కళ్ళ మీద చూసామండి. ఏమిట్రా ఇది? నాకేం తెలియదు గురుగారు. అంజి చెప్పాడండి, పంపించేసానండి. మీ అందరికి చేతులెత్తి నమస్కరిస్తున్నానయ్యా. దయచేసి నా మాట వినండియా. వాటి చేసి తప్పు మీరు చేయండియా. మనం పెంచిన మొక్కలు మనమే తుంచద్దయ్యా. మీ కుటుంబాలు జీవితాంతం బాగుండాలని ఆశీర్వదించిన వాడినయ్యా నేను. కనీసం నా మొహం చూసిన వాటిని వదిలేయండి అయ్యా. కావాలంటే వాటిని ఊరి నుంచి వెలివేయండి, మళ్ళీ ఊళ్ళోకి వస్తే నరికేయండి. అంతేగాని దయచేసి ఈ పాప మాత్రం. ఏమిటిది? నీకేమైనా పిచ్చి పట్టిందా? వాణ్ణి చంపేస్తానంటే మరి ఏం చేయమంటావు? గుడి కింద గ్రానైట్ కావాలంటే అంజని బలి ఇవ్వాలి. సాములోరు చచ్చిపోయిన వాడి శిష్యుడున్నాడుగా, వాడికి అన్ని విద్యలు వచ్చు. వాడితో ఈ బలి జరిపించేద్దాం. ముందు అంజిగాని ఊరి నుంచి వెలేసి ఆ తర్వాత మనం ఏం చేసినా ఎవ్వరికీ ఏం తెలియదు. అమ్మలాయరన్నయ్య. సరేలే పంతులు గారు, దేవుడు తర్వాత దేవుడు అంతటి వారు. మీ మాట ఎందుకు కాదనాలి? ఈ ఊరికి పెద్దగా, ఈ ఊరి మంచి కోసం ఈ అంజిగాడిని ఎలేస్తున్నాను. ఒరేయ్ అంజి, నువ్వు ఇంకెప్పుడు ఈ ఊళ్ళో కనపడకూడదు. అంజిగాడి ఈ ఊళ్ళో కడుగు పెట్టాడో నరికి పారేయొచ్చు. ఓరా నాకేం తెలియదండి, చెప్పలేదండి. వెళ్ళండి. దేనికి పుట్టాడో ఎంతమందికి పుట్టాడో తెలియని అనాథ కొడుకు, ఇల్లు దేవురిచుకు తినే కుక్క, విగ్రహాల నోట్లో అన్నం పెట్టి తినమనే పిచ్చి నా కొడుకు. వాడు తప్ప ప్రపంచంలో వేరే మగాడే దొరకలేదా నీకు? అంజి దేవుడు, దేవుడు ఆంజనేయ స్వామి అవతారం. నువ్వు నీ ఊరు వాళ్ళంతా కలిసి 10 జన్మలు తపస్సు చేస్తా కూడా ఆయన కాళీగొడ్డి మట్టికి కూడా సరిపోరు. 100 మందికి ఒక్క చేత్తో సమాధానం చెప్పేవాడు, 100 మంది పని ఒక్కడు చేసేవాడు, 100 రూపాయలు చేతికొస్తే 10 మందికి పంచేవాడు. వాడు మగాడు. ఆ అసలు సిసలు మగతనం అంజిలో ఉండబట్టే వాడంటే పడి చేస్తున్నాను. ఆయనకి మీలాంటి కుక్కలతో అసలు పోలికేంటి? మీరంతా దొంగలు, గజ దొంగలు. ఎప్పుడు ఎదుటి వాడిని ముంచేద్దామా అని చూస్తే పచ్చి దొంగలు. నువ్వు ఒక దొంగ లేడేసి. కాకపోతే మా బాస్ సమయం పెడతానండి. తప్పకండి, వదండి. మసామి లంకను చేరాడు, మసామి సంద్రము దాటాడు, మసామి లంకను క్షమించండి స్వామి. నీ శక్తి తెలియక ఎన్నాళ్ళు నిన్ను నానా బాధలు పెట్టాను స్వామి. నీ జోలికి వచ్చినందుకు ఆంజనేయ స్వామి విగ్రహం మమ్మల్ని చిత్తగొట్టి మాకు బాగా బుద్ధి వచ్చేటట్టు చేసింది స్వామి. అమ్మ తోడంజన్న, ఆంజనేయ స్వామి విగ్రహం ఒక్కొక్క అడుగు ముందుకు వస్తుంటే గుండెలు జారిపోయాయి. తాడుగాని కొడితే బంతిలో లేచి ఎక్కడో పడ్డాడు స్వామి. అవును స్వామి, నలుగురిని తోకతో చుట్టి పైకలా తిప్పుతూ ఉంటే అమ్మో భూగోళం కనిపించింది స్వామి.
విగ్రహం కొట్టడం ఏంటండి? అంజి కదా మిమ్మల్ని కొట్టింది. ఆగండ్రా, అంజేంట్రా? నువ్వే కదా అంజివి. నేను కాదండి, ఇంకో అంచున్నాడు. ఇంకో అంజా? అవునండి. అంటే కాలువ దూకేటప్పుడు పక్కనే ఉన్నారు కదండి. మరి కలిపాక తగలబడినప్పుడు అక్కడే ఉన్నాడండి. మరి బ్రహ్మాండ ఇంటి దగ్గర ఆ రోజు మీ వెనక ఉన్నాడు కదండి, ఇద్దరు కలిసి కదా వెళ్ళాం. ఆ డ్యామ్కి వెళ్ళావు, అక్కడ గాలిలో పిండాలు లేవడం అయ్యి. గాళ్ళ పిండాలు లేవడం ఏంటండి? డ్యామ్ ఇంజనీర్ గారికి అంజి పిండం పెట్టమన్నాడు, పెట్టాను. మరి శ్రీరామనవమి రోజు గుళ్ళో మీ ముందు కదండి తీసుకెళ్ళాను. అంజి రా, అంజి రమ్మంటుంటే రా, వెళ్దాం రా, రా, రమ్మంటుంటే రా. ఇన్నాళ్ళు నీ పక్కన మాకెవరు కనపడలేదురా. కనపడకపోవడం ఏంటండి? గురూజీ, మీరే కదండి మా ఇద్దరికి 2 ప్రసాదాలు పెట్టేవారు. ఇద్దరా? నాకు కూడా నీ పక్కన ఎవరు కనపడలేదురా. కనపడకపోవడం ఏంటండి? వర్షంలో వచ్చారు కదండి, మరి నేను మీకు చెప్పాను కదండి, అప్పటి నుంచి మన గుడిలో ఉండేవాడు కదండి. మీరే కదండి మా ఇద్దరికి ప్రసాదాలు పెట్టేవారు. ఆ స్వామి కూడా అంజయ్ చంపాడండి, నేను చంపలేదండి. నాకేం తెలియదండి, నిజమండి. నా మాట నమ్మండి, నాతో పాటు ఉండేవాడు కదండి, మన గుడిలో పడినవాడు కదండి. అవును గురుగారు, నా మాట నమ్మండి. ఇంకొంచెం ఉన్నాడండి, ఇంకొంచెం ఉన్నాడండి. ఆ స్వామిని చంపి అంజేయండి, నేను చంపలేదండి. నాకేం తెలియదండి, నేను చంపలేదండి, అసలు నాకేం తెలియదండి. గురుగారు, ఏంటి గురుగారు, ఏం జరిగింది? నువ్వు సామాన్యుడి కాదురా, కరణ జన్ముడివి, దైవాంశ సంభూతుడివి. ఎన్నో ఏళ్ళు ఋషులు మునులు కఠోర దీక్షతో తపస్సు చేసిన లభ్యం గాని ఆ భగవత్ సాక్షాత్కారం నీకు లభించిందిరా. గురూజీ, ఏంటి గురూజీ ఏమంటున్నారు మీరు? అవునరా, ఇన్నాడు నీతో ఆడుకుంది పాడుకుంది నీ ప్రసాదాలు తిన్నాకి ఎవరో కాదురా, నీ స్వామిరా, సాక్షాత్తు ఆంజనేయ స్వామిరా. జయ రామచంద్ర ప్రభు. రామ రామ జయ రాజా రామ. నా పేరు కూడా అంజి.